హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఇదేంటి వెల్కమ్ బ్యాక్ అన్నాడు, అట్లేస్తున్నాడు అని అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు అట్ల తద్ది కదా. దాని గురించి మా ఊర్లో అయితే అట్ల తద్ది ఎలా చేసుకుంటాం అనే దాని గురించి అయితే చూపిద్దామని అయితే వీడియో తీశాను. ముందుగా అయితే గనక అట్లు ఇలా రెడీ చేసుకున్న తర్వాత గౌరమ్మను అయితే ఇలాగ ఇంటి దగ్గర పూజించడం కోసం అయితే దేవుడి మూలకాడ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే కనుక ఆడపడుచులు అందరూ కలిపి రేవుకి అయితే వెళ్తారు. అది గంగా నది ఒడ్డుకి అయితే వెళ్ళి అక్కడైతే గౌరమ్మని నివేదించి అక్కడ గంగామ్మ ఒడిలో అయితే గౌరీ మాత్రం కలుపుతారు. అక్కడ కలపడం కోసం అయితే ముందుగా అయితే కనుక మట్టి తీసుకుని ముద్ద కింద వేసి అక్కడ సరౌండింగ్ అయితే ముగ్గు పెడతారు. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీనికి పూలతోని అన్ని రకాల డెకరేషన్లు అన్నీ చేసుకుని ఆ తర్వాత అయితే కనుక వీళ్ళు తెచ్చిన సామాగ్రి అరటిపళ్ళు కానీ అట్లు కానీ మొత్తం పూలు పలహారాలు మొత్తం అన్నీ ఇక్కడ వేసి ఆ తర్వాత వాళ్ళు తెచ్చిన కొవ్వొత్తి కూడా ఇక్కడ వెలిగించుకుని దీపం అయితే వెలిగించుకుంటారు. దీపం వెలిగించిన తర్వాత అయితే కనుక ఈ విధంగా అన్నీ చేసి ఇక్కడ అయితే కనుక మళ్ళీ పాటలు కూడా పాడుతుంటారు గౌరమ్మ కోసం. తెచ్చిన వాళ్ళు అయితే కనుక మొత్తం ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరమ్మ దగ్గర ఇలాగా పెట్టి డెకరేషన్ అయితే చేసుకుంటారు. చూసారా, ఎదుగును ఒక్కొక్కరు ఏం తెచ్చారో అవన్నీ కూడా 1 by 1 అయితే పెడతారు. ఇలాగా పెట్టిన తర్వాత అయితే కనుక ఇలా మొత్తం టోటల్ అంతా వేసుకుని అప్పుడు గౌరీమాతకి అయితే పూజ మొదలు పెడతారు. అగరత్తులు వెలిగించి ధూపం అయితే చూపిస్తారు. ఇక్కడి నుంచి అయితే పూజ మొదలవుతుంది. ఇక్కడ ఇంకా ఒకసారి ఇలా వేసారంటే తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళని అయితే కలుపుకోరు. వాళ్ళు వేరే బ్యాచ్ కింద అయితే మళ్ళీ పెట్టుకుంటారు. ఇదిగో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళు మళ్ళీ సెపరేట్గా గౌరమ్మని అయితే పెడతారు. వీళ్ళు అయితే కనుక ఇదిగో గౌరమ్మని ఇలా పెట్టేసుకుని ఇక్కడ పాటలు అయితే మొదలెట్టారు. పాటలు పాడతారు ఇక్కడ నుంచి అయితే కనుక గౌరీమాత కోసం అయితే. అందరూ కోరస్ ఇచ్చి అయితే పాడట్లేదు. ఇక్కడ వీళ్ళు కోరస్ ఇచ్చినట్లయితే పాట ఇంకా గట్టిగా వినపడేమో. తర్వాత అయితే గౌరీమాతకి అయితే హారతి కూడా ఇచ్చారు లాస్ట్ అండ్ ఫైనల్. చూడండి, ఇదిగోని గౌరీమాతకి అయితే హారతి ఇచ్చి ఆ తర్వాత అయితే కనుక గౌరమ్మని అయితే కనుక గంగలో కలపడం మొదలుపెట్టారు. హారతి అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చారు అందరూ కలిపి 1 by 1. హారతి అయిపోయిన అనంతరం ఎదుగు చూసారా, కొంచెం కొంచెం అక్కడ ఉన్న మొత్తం సామాగ్రి అంతా కూడా గంగమ్మ ఒడిలో అయితే కలుపుతారు. 1 by 1 అందరూ కలిపిన తర్వాత అయితే కనుక మొత్తం అందరూ వచ్చి మళ్ళీని ఒక చోటకి అయితే చేరుకున్న తర్వాత అక్కడైతే కనుక అట్ల తద్ది కథ వింటారు. కథ అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను. ఒకవేళ మీరు కథ వినాలనుకుంటే కనుక ముందు వీడియోలో చూడొచ్చు. అది అయిపోయిన తర్వాత కథ వినేసిన తర్వాత అయితే కనుక ఇలాగ వచ్చి ఉయ్యాలు అయితే ఊగుతారు. అన్ని చోట్ల అయితే పెద్ద ఉయ్యాలు వేస్తారు. ఇక్కడైతే కనుక రోటు ఉయ్యాల, ఇది గుండ్రంగా తిరిగి ఉయ్యాలన్నమాట. ఇది ఇక్కడ స్పెషల్ అన్నమాట మా ఊర్లో అయితే. ఈ విధంగా అయితే రోటు ఉయ్యాలు వేశారు. చూసారా, ఇక్కడి నుంచి అయితే కనుక ఈ రోటు ఉయ్యాల తిప్పడం మొదలవుద్ది. కర్ర ఎలాగైతే నలుగురు 4 మూలల నుంచి అయితే పెట్టి 4 పక్కలని ఇలాగ రౌండ్ అయితే తిప్పుతారు. తిప్పినప్పుడు అయితే కనుక పైన ఉన్న వాళ్ళ కళ్ళు అయితే సర్రమని తిరుగుతాయి. ఇది తిప్పేటప్పుడు అయితే కనుక కొత్తగా ఎక్కిన వాళ్ళు అయితే కొంచెం మైండ్ బ్లాకే, అంటే ఇది తిరిగేటప్పుడు అయితే కనుక చాలా సరదాగా ఉంటుంది. ఓ విధంగా కొంచెం వాళ్ళకి గుండెలు లబ్డబ్బని కొట్టుకున్నట్టు కూడా ఉండొచ్చు. కానీ మొత్తం మీద థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే సరౌండింగ్ తిప్పి 1 by 1 అయితే కర్రలు తీసేసి మొత్తం అంతా స్లో అయిన తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ అయితే మళ్ళీ ఎక్కుతుంటారు. అలాగా టచ్ చేసిన ప్రతి ఒక్కరు అయితే వచ్చి ఇక్కడ ఉయ్యాలైతే ఈ విధంగా ఊగుతారు.
ఈ విధంగా చూసారా, స్లో అయ్యి మళ్ళీ చల్లగా ఇక్కడ ఆగుద్ది. ఆగిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయితే ఎక్కడ మొదలవుద్ది ఇది. ఆ తర్వాత మళ్ళీ మామూలు ఉయ్యాలు చూద్దాం. ఇదిగోను ఈ ఉయ్యాలు అయితే కనుక స్లోగా ఊగినట్టు ఊగిద్ది. తర్వాత అయితే కనుక స్పీడ్ పెరిగిద్ది ఒకేసారి. ఉప్పు పడి అయితే గట్టిగా ఊపుతారు ఉయ్యాల. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఇది మా ఆటల తద్ది విశేషాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.